Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 2nd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా జర్మనీ మధ్య కుదిరిన ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఇండియా జర్మనీల మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన ఒప్పందం. ఈ ఒప్పందం క్లైమేట్ చేంజ్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించిన అగ్రిమెంట్. వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఇండియా జర్మనీ కొత్త ఆర్థిక చొరవ. వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఇండియా జర్మనీ ఒక కొత్త ఆర్థిక చొరవని ప్రారంభించాయి. చొరవ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రామ్ ఆర్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇనిషియేటివ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇనిషియేటివ్. మరి ఇక్కడ వాతావరణ స్థితిస్థాపకత అంటే క్లైమేట్ రెసిలియన్స్. క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఒకవేళ క్లైమేట్ చేంజ్ వల్ల వస్తూ ఉన్న ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసము మనము అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకోవాలి. అవసరమైన మౌలిక వసతుల్ని, అంటే మన యొక్క కోస్ట్ని బలోపేతం చేసుకోవడము, మన యొక్క బయోడైవర్సిటీని కాపాడుకోవడము, దాన్నే క్లైమేట్ రెసిలియన్స్ అంటారు. సో మరి ఆ క్లైమేట్ రెసిలియన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం ఇండియా జర్మనీ 20 మిలియన్ యూరోపియన్ డాలర్స్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి, న్యూఢిల్లీలో లాంచ్ చేశాయి. గుర్తుపెట్టుకోండి, ఇండియా జర్మనీ ఒక ఆర్థిక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దాని విలువ ఎంత అంటే 20 మిలియన్ యూరోపియన్ డాలర్స్, 20 మిలియన్ యూరోస్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఇది ఒక ఆర్థిక సహకార ఒప్పందం అని చెప్పవచ్చు. మరి ఈ అగ్రిమెంట్లో భాగంగా జర్మనీ మనకు ఆర్థిక సహకారం అందించబోతా ఉంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా జర్మనీ మనకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించబోతా ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్లో భాగంగా, ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ అంతర్జాతీయ వాతావరణ చొరవ అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్లో భాగంగా జర్మనీ మనకు 20 మిలియన్ యూరోస్ అందిస్తూ ఉంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న ముఖ్యమైన ఎకోసిస్టమ్స్, ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలు, ఉదాహరణకు హిమాలయాస్ కావచ్చు, ఐలాండ్స్ కావచ్చు, ద్వీపాలు, అలానే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, నార్త్ ఈస్ట్ ప్రాంతం, ఇవన్నీ కూడా పర్యావరణ పరంగా మనకు చాలా ముఖ్యమైనవి. సో బట్ ఇవి ఎప్పుడు కూడా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి. సో వీటిని బలోపేతం చెయ్యాలి అని చెప్పేసి ఈ యొక్క ఒప్పందం కుదిరింది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఫారెస్ట్ రీస్టోరేషన్, అడవుల పెంపకం కావచ్చు, ఫ్లడ్ అండ్ ఎరోజన్ కంట్రోలు, అంటే ఈ వరదలు రాకుండా ఏ విధంగా మన తీర ప్రాంతాలని బలోపేతం చేసుకోవాలి, అలానే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, భూగర్భ జల వనరుల్ని పెంపొందించుకోవడం కోసం అవసరమైన మెజర్స్ తీసుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా జర్మనీ మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఎక్కడ కుదిరిందంటే న్యూఢిల్లీ. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక మనము ఎన్విరాన్మెంట్ పరంగా మనం టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం కదండి. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్, 2070 కల్లా కర్బన ఉద్గారాలను సున్నాకి తీసుకురావాలి అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. సో మరి జర్మనీ విషయానికి వస్తే జర్మనీ ఛాన్సలర్గా ఎవరున్నారు? ఫ్రెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి, అనే పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇండియా EU 5 సంవత్సరాల పాటు పరస్పరం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా. ఇండియా యూరోపియన్ యూనియన్ల మధ్య 5 సంవత్సరాల పాటు పరస్పర MFN హోదా అగ్రిమెంట్ కుదిరింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మోస్ట్ ఫేవర్డ్ నేషన్. MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. విధంగా చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే అత్యంత అనుకూల దేశం హోదా. మరి ఇక్కడ ఇండియా EU ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ అగ్రిమెంట్లో భాగంగా మనం పరస్పరం MFN హోదా ఇచ్చుకుందాము అంటే యూరోపియన్ యూనియను ఇండియాకి MFN హోదా ఇస్తుంది 5 ఏళ్ల పాటు. ఇండియా యూరోపియన్ యూనియన్కి 5 ఏళ్ల పాటు MFN హోదా ఇస్తుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఎకానమీలో హెల్ప్ అవుతుందండి. మరి ఇక్కడ మీరు చూస్తే రీసెంట్గా మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. బట్ అది ఇంకా అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సిండేది ఈ MFN స్టేటస్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ MFN హోదా అనేది ఈ యొక్క ట్రేడ్ డీల్ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో అప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మరి ఫస్ట్ FTA విషయానికి వస్తే ఇండియాకి EUకి మధ్య ఉన్న FTA గురించి తెలుసుకున్న తర్వాత MFN హోదా గురించి తెలుసుకుందామండి. మనం డిస్కస్ చేసుకున్నాం 2022లో ఇండియాకి EUకి మధ్య
ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఏవైతే EU ఎక్స్పోర్ట్స్ ఇండియాకి వస్తాయో, యూరోపియన్ యూనియన్ ఎగుమతులు ఏవైతే ఇండియాకి వస్తాయో, యూరోపియన్ యూనియన్ ఎక్స్పోర్ట్స్ పైన 96.6% టారిఫ్స్ని తగ్గిస్తుంది భారతదేశం. యూరోపియన్ యూనియన్ ఎగుమతుల పైన 96.6% సుంకాలను తొలగిస్తుంది. ఇక భారతదేశ ఎగుమతులు ఏవైతే ఉంటాయో, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మనం గూడ్స్ ఏవైతే పంపిస్తామో ఆ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన 99.5% సుంకాలను తొలగిస్తుంది యూరోపియన్ యూనియన్. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన 99.5% టారిఫ్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఒకసారి ఓవర్ వ్యూ. సో మరి ఇక్కడ MFN హోదా అంటే ఏంటో తెలుసుకోవాలి ఒక్కసారి. ఫస్ట్ యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే ఇందులో 27 కంట్రీస్ ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలోని బ్రసెల్స్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. బెల్జియంలోని బ్రస్సెల్స్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ MFN హోదా అంటే ఏంటి. ఈ MFN హోదా అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇది ఒక కీ ప్రిన్సిపల్. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇది ఒక కీ ప్రిన్సిపల్, ముఖ్యమైన కాన్సెప్ట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్. మరి ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఏం చెప్తుంది? మనం జనరల్గా ఇది న్యూస్లో వింటూ ఉంటాం, ఇది కంటిన్యూస్గా ఎకానమీలో. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే WTOలో ఏదైతే మెంబర్ కంట్రీ ఉందో, సభ్య దేశము, ఆ మెంబర్ కంట్రీ వేరే దేశానికి పన్ను మినహాయింపులు ఇచ్చింది అనుకుందాం. వేరే దేశానికి పన్ను మినహాయింపులు, పన్ను సుంకాలు, ఆ సుంకాల తగ్గింపు, అటువంటి బెనిఫిట్స్ ఇచ్చింది అనుకో, తప్పకుండా ఆ దేశము మిగతా WTO సభ్య దేశాలకు కూడా అదే బెనిఫిట్ని అందించాలి, అదే బెనిఫిట్ని ఎక్స్టెండ్ చేయాలి. అంటే WTOలో ఏదైనా మెంబర్ కంట్రీ ఉంటే, WTOలో ఒక మెంబర్ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా WTOలోని అనదర్ కంట్రీకి టారిఫ్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చింది అనుకుందాం, టారిఫ్స్ని తగ్గిస్తున్నట్టు. అటువంటి బెనిఫిట్స్ని కనుక ఇస్తే, అటువంటి సేమ్ బెనిఫిట్స్ని రిమైనింగ్ WTO మెంబర్స్, మిగతా WTO మెంబర్ కంట్రీస్కి కూడా ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నాన్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? వివక్ష చూపకూడదు WTO దేశాల మధ్య. మరి అంతెందుకు, మనం గతంలో పాకిస్తాన్కి కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ హోదా ఇచ్చిన్నాం. కానీ పాకిస్తాన్ తిరిగి మనకి ఇవ్వలేదు, మనం ఇచ్చినాం కానీ ఆ హోదాని. కానీ 2019లో ఎప్పుడైతే పుల్వామా టెర్రర్ అటాక్ జరిగిందో, ఇండియా పాకిస్తాన్కి ఆ MFN హోదాని తీసేసింది, ఇక ఇవ్వడం మానేసింది అనమాట. అట్లా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎలా అడుగుతాడంటే, మీరు చూస్తే ఇట్లా అడుగుతాడండి ఎగ్జామ్లో డైరెక్ట్గా. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది మనం వార్తల్లో చూస్తూ ఉంటాము. మరి ఇది ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినది అంటే ఆప్షన్స్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సింపుల్గా అడుగుతాడండి, ఎక్కువేం వాడు పోడు. సో ఆప్షన్ D అవుతుంది. అట్లా ఐడియా ఉండాలి మనకి. సో ఇక మరి చూసుకుంటే ఇందాక చెప్పినట్టు తెలుగులో స్క్రిప్ట్ ఇవ్వడం జరిగిందండి. WTO సభ్య దేశాలు ప్రతి ఒక్కటి మిగతా సభ్యులందరినీ సమానంగా అత్యంత అనుకూల వాణిజ్య భాగస్వాములుగా పరిగణించాలి. రైట్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఇక మరి WTO విషయానికి వస్తే ఒక 2 పాయింట్లు తప్పకుండా తెలుసుకోవాలి కదా. WTO ఎప్పుడు ఏర్పాటైంది, WTO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? January 1st, 1995. ఈ WTO కంటే ముందు గ్యాట్ అనేది ఒక ఉండేది. గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, గ్యాట్గా ఉండేది. ఆ గ్యాట్ కాస్త WTOగా మారింది. ఎప్పుడు? 1 January 1995 మర్రకేష్ అగ్రిమెంట్ ద్వారా WTO ఏర్పాటైంది. మర్రకేష్ ఎక్కడుందండి? మొరాకో కంట్రీ కదా, మొరాకో దేశం. మరి WTO హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇందులో మెంబర్స్ వచ్చేసి 166 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. 166. ఇందులో ఇండియా మెంబరు, ఈవెన్ పాకిస్తాన్ కూడా మెంబర్ అని గుర్తుపెట్టుకోండి. సో WTO ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాన్ని న్యాయబద్ధంగా రూల్స్ పాటించేలాగా వాణిజ్యాన్ని పెంపొందించాలి. ఇట్ ప్రమోట్స్ రూల్ బేస్డ్ ట్రేడ్. కానీ మనం చూస్తూ ఉంటాం ఈ WTO నిబంధనల్ని తుంగలో దొక్కుతూ ఉంటారు చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాలు కావచ్చు. సో ఇది అండి WTOకి సంబంధించి.
సో ఈ ఎంఎఫ్ఏని మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇండియా EU పరస్పరం ఇచ్చుకుంటున్నట్టు ప్రకటించాయి. ఎన్నేళ్ల పాటు? 5 ఏళ్ల పాటు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది యాక్చువల్లీ పేరు మారింది, గ్యాటే WTOగా మారిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొకటి ఆస్పిరెంట్స్కి ఇంకొక రిమైండర్ అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం ఇండియా EU గురించి తెలుసుకున్నాం కదా. రేపటి క్లాస్లో ఇండియా కెనడా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటన కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మనము ప్రతి పాయింట్ తెలుసుకుందామని చెప్పేసి దాన్ని గత 2 రోజుల నుంచి నేను చెప్పలేదండి. రేపటి క్లాస్లో ఇండియా కెనడా రిలేషన్స్ ఏమైనా అగ్రిమెంట్స్ కుదిరాయో మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్, అప్గ్రేడ్ చేసిన రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అప్గ్రేడెడ్ రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ను లాంచ్ చేసిన యూనియన్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. మనకి పోర్టల్స్ ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు పోర్టల్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ. ఈ పోర్టల్ రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించిన పోర్టల్. మరి ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము నేషనల్ హైవేస్ పక్కన ఉండే ఫ్యూయల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు, ఆ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లాంచ్ చేసిన ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము నేషనల్ హైవేస్ పక్కన ఉండే ఫ్యూయల్ స్టేషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఒక పోర్టల్ అవసరం అని చెప్పేసి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, హైవేస్ పక్కన ఉండే ఫ్యూయల్ స్టేషన్స్కి అవసరమైన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్స్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందించే పోర్టలే రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్. ఇక అలానే నేషనల్ హైవేస్ పక్కన ఏవైనా రెస్టారెంట్స్ పెట్టుకోవాలన్నా, ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా, చిన్న రూమ్స్ ఏమైనా కట్టుకోవాలన్నా, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకోవాలన్నా డెఫినెట్లీ పర్మిషన్ అనేది అవసరము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి. సో అటువంటి అనుమతి కోసం ఆన్లైన్లో అప్లై చేసుకొని అటువంటి అనుమతిని ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందేందుకు కూడా ఇది వెళ్ళిపోతుంది. సో ఈ పోర్టల్లో భాగంగా ఇండివిజువల్స్, బిజినెసెస్, సిటిజన్స్ అంటే పౌరులు, బిజినెస్ సంస్థలు, ఆర్గనైజేషన్స్ సంస్థలు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ పక్కన ఏవైనా ప్రైవేట్ ప్రాపర్టీస్ పర్చేస్ చేయాలన్నా, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, ఏవైనా కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ పోర్టల్ వెళ్ళిపోతుంది. సో ఇది ముఖ్య ఉద్దేశం అండి, రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్. నెక్స్ట్ వన్, తమిళనాడులో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్. తమిళనాడు ఫస్ట్ డార్క్ స్కై పార్క్. తమిళనాడులో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, కొల్లి హిల్స్లోని అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్లో దీన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు లాంచ్ ఇట్స్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డార్క్ స్కై పార్క్. డార్క్ స్కై అంటేనే మనకి ఇక తెలుగులో ఏం చెప్తామండి, డార్క్ స్కై అంటే నింగి, రాత్రిపూట్ల ఉండే నింగి, అంతే కదా. మరి ఇక్కడ ఏంటిది అసలు డార్క్ స్కై పార్క్ కొల్లి హిల్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక ఇమేజ్, అంటే ఇది ఒక ఇమాజినరీ పిక్చర్ అని చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఇక్కడ టెలిస్కోప్లు ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం స్కై అంతా చాలా క్లియర్గా కనబడతా ఉంది, స్టార్స్ని చూడవచ్చు. సో ఏంటి అసలు డార్క్ స్కై పార్క్ అంటే, మనకి జనరల్గా స్కై అనేది ఎక్కువగా లైట్ పొల్యూషన్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంది. లైట్ పొల్యూషన్, మనకి ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ల్యాండ్ పొల్యూషన్, వీటితో పాటు లైట్ పొల్యూషన్ కూడా ఉంటుంది. లైట్ పొల్యూషన్ అంటే ఏంటి, కాంతి కాలుష్యము. మనకి కాంతి కాలుష్యం వల్ల మనకి జనరల్గా ఈ వెహికులార్ ఎమిషన్స్ ఇవే కాదు డేంజర్, లైట్ పొల్యూషన్ కూడా. ఈ కాంతి కాలుష్యం వల్ల మనకి నింగి అనేది క్లియర్గా కనపడదు. ఆ లైట్ పొల్యూషన్ వల్ల బయోడైవర్సిటీ, జీవులు, పక్షులు అటువంటి వాటికి కూడా ఎఫెక్టే. సో మరి ఆ లైట్ పొల్యూషన్ లేని ప్రదేశాలలో ఇటువంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆస్ట్రో టూరిజంని పెంపొందించడం కోసం, ఆస్ట్రో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇటువంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. టు బూస్ట్ ఆస్ట్రో టూరిజం. మరి ఎక్కడ లాంచ్ చేశారండి,
తమిళనాడులోని అరియూరి షోలా రిజర్వ్ ఫారెస్ట్ కొల్లి హిల్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇమాజినరీ పిక్చర్, బట్ ఇలా ఉంది. తమిళనాడు లాంచ్ చేసినది. ఇక్కడ 3 అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్ని ఏర్పాటు చేశారండి. అలానే ఆ 3 అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్ ద్వారా మనం రాత్రిపూట్ల ఆ స్కైని క్లియర్గా చూడవచ్చు. తద్వారా ఆస్ట్రో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలానే ఈ యొక్క డార్క్ స్కై పార్క్కి సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ అందిస్తారు. సోలార్ ప్యానెల్స్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ఏర్పాటు చేశారు. మరి భారతదేశంలో ఇటువంటిది ఏమైనా స్కై రిజర్వ్ ఉందా? డార్క్ స్కై రిజర్వ్ అంటే మనము లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నామండి క్లియర్గా చాలా విషయాలు. బట్ ఇంకొకసారి తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ అంటే హాన్లే డార్క్ స్కై రిజర్వ్. ఇది లడఖ్లో ఉందండి. హాన్లే ప్రాంతము సముద్ర మట్టానికి 4500 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. హాన్లే ప్రాంతము సీ లెవెల్కి 4500 మీటర్స్ అబవ్ ఉంటుంది. సో ఎక్కడ? హాన్లే డార్క్ స్కై రిజర్వ్. ఇది 2023 అనుకుంటా అండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇటువంటిదే డార్క్ స్కై రిజర్వ్కి సంబంధించి. హాన్లే అబ్జర్వేటరీ. నెక్స్ట్ వన్, టీనెస్ట్ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన త్రిపుర స్టేటు టీనెస్ట్ ఇన్నోవేషన్ హబ్ని లాంచ్ చేసింది. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే త్రిపుర క్యాపిటల్ అగర్తలాలోని హపానియా అనే ఏరియాలో దీన్ని త్రిపుర చీఫ్ మినిస్టర్ మాణిక్ సాహా గారు లాంచ్ చేశారు. త్రిపుర స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ కింద దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఏంటి? పేర్లోనే ఉంది టీనెస్ట్ ఇన్నోవేషన్ హబ్. మనం ఇటీవలే తెలుసుకున్నాం ఇన్నోవేషన్కి సంబంధించి స్టేట్ ఇన్నోవేషన్ మిషన్, రైట్? సో మరి ఇక్కడ ఈ ఇన్నోవేషన్ హబ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది ఇన్నోవేషన్. నూతనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, స్టార్టప్స్ని డెవలప్ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ టీనెస్ట్ అంటే ఏంటో ఒక్కసారి అబ్రివేషన్ వీలైతే తెలుసుకోవాలండి. త్రిపుర నర్చరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్. త్రిపుర నర్చరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్. సో ఇన్నోవేషన్ సెక్టార్ని డెవలప్ చేయాలి. దీన్ని లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ త్రిపురకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్. సో మరి అలానే త్రిపుర గవర్నమెంట్ టీ హబ్తో, తెలంగాణకు చెందిన టీ హబ్తో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ అగ్రిమెంట్లో భాగంగా టీ హబ్ ఈ త్రిపుర టీనెస్ట్ ఇన్నోవేషన్ హబ్కి అవసరమైన మెంటార్షిప్, అవసరమైన కౌన్సిలింగ్ సపోర్టు, అవసరమైన ద టెక్నాలజికల్ సపోర్ట్ అందిస్తుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్ టీ హబ్, వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ హబ్ టీ హబ్ కదా. ఇక స్టార్టప్ ఇండియా గురించి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. స్టార్టప్ ఇండియాని January 16th, 2016లో లాంచ్ చేశారు. అందుకే మనము ఎవ్రీ ఇయర్ నేషనల్ స్టార్టప్ డేగా January 16th మనం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి ఇటీవల స్టార్టప్ డెఫినేషన్ తెలుసుకున్నాము. డీప్ టెక్ కంపెనీకి సంబంధించి డెఫినేషన్ కూడా క్లియర్గా మనం కొన్ని రోజుల కిందటే తెలుసుకున్నామండి. సో టీనెస్ట్ ఇన్నోవేషన్ హబ్. సో ఇప్పుడు స్టార్టప్ అంటే ఎంతండి? అప్ టు 200 crores వరకు, 200 కోట్ల వరకు సంవత్సరానికి 200 కోట్ల వరకు యాన్యువల్ టర్నోవర్, వార్షిక ఆదాయం ఉంటే ఆ కంపెనీని స్టార్టప్ కంపెనీ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదే డీప్ టెక్ కంపెనీ అయితే 300 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉంటే, 300 crores వరకు యాన్యువల్ టర్నోవర్ ఉంటే అది డీప్ టెక్ కంపెనీ. నెక్స్ట్ వన్, మిషన్ వసుంధర 3.0. అస్సాం మిషన్ వసుంధర 3.0 అనే ఒక ప్రోగ్రాం కింద భూమి పట్టాలు పంచింది ప్రజలకి. అండర్ మిషన్ వసుంధర 3.0 అస్సాం గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ పట్టాస్ టు పీపుల్. ఎవరైతే ప్రజలు ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారో అటువంటి ప్రజలకి ఈ పట్టాలను పంచడం జరిగిందండి. సో సుమారుగా 1 lakhకు పైగా ల్యాండ్ పట్టాస్ని అందించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంలోని ధేమజీ డిస్టిక్లోని ద్యూరి బీల్ అనే ప్రాంతంలో లాంచ్ చేశారు. ఇందులో భాగంగా డిజిటల్ ల్యాండ్ పట్టాస్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, పంపిణీ చేశారు. అలానే ఫారెస్ట్ ల్యాండ్ రైట్స్ని కూడా గ్రాంట్ చేశారు. ఈ యొక్క అటవీ భూమి హక్కులు కూడా అందించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006
ఆ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో మరి ఇక్కడ మిషన్ వసుంధర 3.0. మరి మిషన్ వసుంధరాని అసలు అస్సాం గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేసింది అంటే 2021 అక్టోబర్ 2న 2021 అక్టోబర్ 2న. ఇక భవిష్యత్తులో మిషన్ వసుంధర 4.0, 5.0 కూడా లాంచ్ చేయనున్నట్టు అస్సాం గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా ల్యాండ్ రీఫార్మ్స్ కిందకి వస్తాయండి, భూ సంస్కరణలు. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటీవల మీ భూమి మీ హక్కు పేరిట, మీ భూమి మీ హక్కు పేరిట ల్యాండ్ పట్టాలు, భూమి పట్టాలను అందించింది. మీ భూమి మీ హక్కు, అట్లా మనకి అవి ఐడియా ఉండాలా. అంతెందుకు, మనకి ల్యాండ్ రీఫార్మ్స్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఎక్కడ అండి? ల్యాండ్ రీఫార్మ్స్, భూ సంస్కరణలు అంటేనే గుర్తు రావాల్సిండేది భూదాన్, పోచంపల్లి, తెలంగాణ. భూదాన్ పోచంపల్లి, తెలంగాణ గుర్తు రావాలా. ఎందుకు? ఆచార్య వినోబా భావే గారు భూ సంస్కరణల ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? భూదాన్ పోచంపల్లి, తెలంగాణ. సో మరి ఇక్కడ ఆచార్య వినోబా భావే గారు ఏం చేశారు? ఆయన ఎవరు అసలు? ఆయన భారతదేశపు మొట్టమొదటి సత్యాగ్రహి. మహాత్మా గాంధీ గారు ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంటు, ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంటు, ఈ ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని లాంచ్ చేయాలని పిలుపునిచ్చినప్పుడు కొంతమంది సత్యాగ్రహీలను దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేశాడు, ఎన్నుకున్నాడు. అందులో మొట్టమొదటి సత్యాగ్రహి ఆచార్య వినోబా భావే గారు. మరి ఆయన ఏం చేశారు? ఆచార్య వినోబా భావే గారు ఈ భూదాన్ పోచంపల్లిలో ముఖ్యంగా ఈ జమీందారులు ఎవరైతే ఉంటారో ఆ జమీందారుల్ని వాళ్ళకి ఒప్పించడము, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని, ఎక్కువ ల్యాండ్ని పేద ప్రజలకు పంచడము, అటువంటివి చేశారు. సో అట్లా మనకి ఇట్లా ల్యాండ్ రీఫార్మ్స్ ఒకసారి గుర్తు చేసుకోవాలా. భూదాన్ పోచంపల్లి, తెలంగాణ, నిజామాబాద్ డిస్టిక్ కదండి, నిజామాబాద్ డిస్టిక్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు స్టేట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నాయండి, వివిధ రాష్ట్రాలవి. రాజస్థాన్లో 3 నగరాల పేర్లు మార్పు. రాజస్థాన్ గవర్నమెంట్ 3 సిటీస్ నేమ్స్ చేంజ్ చేసింది. 3 సిటీస్ నేమ్స్ చేంజ్ చేసింది. మరి ఫస్ట్ మనము స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సిటీల పేర్లు మార్చిందో తెలుసుకుందాం. తర్వాత ఆ నేమింగ్ చేంజ్ ఏదైతే ఉందో, ఆ రీనేమింగ్ ఆఫ్ సిటీస్, ఆ యొక్క నగరాల పేర్లకి ఏ విధంగా చేంజ్ చేస్తారో ఆ ప్రాసెస్ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇటీవల మీరు చూస్తే నేమింగ్ ఆఫ్ స్టేట్స్, నేమింగ్ ఆఫ్ సిటీస్ ఎక్కువగా వార్తలు ఉన్నాయి. ఇటీవలే కేరళ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెడితే యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. ఏమని? కేరళ స్టేట్ నేమ్ని కేరళంగా మారుస్తూ ఉన్నామని చెప్పేసి ఆర్టికల్ 3 కింద కేరళం అనే పేరుగా మారుస్తూ ఉన్నట్టు యూనియన్ క్యాబినెట్ ప్రకటించింది. ఇప్పుడు మరి ఆ బిల్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది పార్లమెంటులో. సింపుల్ మెజారిటీ చేత, సాధారణ మెజారిటీ చేత ఆ బిల్లు పాస్ అయితే కేరళంగా మారుతుంది. మరి ఇక్కడ ఇటీవల మీరు చూస్తే ముఖ్యంగా గత కొంతకాలంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ని అహిల్యానగర్గా పేరు మార్చారు, అటువంటివి ఉన్నాయి కదా. సో మరి ఇక్కడ ఇప్పుడు రాజస్థాన్ ఏం చేసింది? 3 సిటీల పేర్లు మార్చింది. అవి ఒకటి మౌంట్ అబూ, రాజస్థాన్లోని మౌంట్ అబూని అబురాజ్గా చేంజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జహాజ్పూర్ని యగ్యాపూర్గా నేమ్ చేంజ్ చేసింది. కమన్ అనే ప్రాంతాన్ని, కమన్ అనే సిటీని కమ్వన్గా పేరు మార్చింది. సో ఇది మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతాడండి స్టాటిక్లో. కానీ నువ్వు పాలిటీ కొద్దిగా చదువుకోవాలి కదా, ఊరికే అక్కడితో ఆపకూడదు కదా. సో మరి ఎట్లా? సో ఇందాక చెప్పుకున్నట్టు స్టేట్స్ నేమ్స్ చేంజ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఆర్టికల్ 3 కింద ఉంటుంది. రీనేమింగ్ ఆఫ్ స్టేట్స్ అంటే ఆర్టికల్ 3, అది ప్రొసీజర్ ఉంటుంది. మరి అదే రీనేమింగ్ ఆఫ్ విలేజెస్ అంటే గ్రామాల పేర్లు మార్చాలన్నా, లేకపోతే సిటీల పేర్లు, రైల్వే స్టేషన్స్ నేమ్స్ చేంజ్ చేయాలన్నా ప్రొసీజర్ ఏముంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ సబ్మిట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ని అసెంబ్లీలో పాస్ చేసి ఆ ప్రపోజల్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపుతుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో, హోం మంత్రిత్వ శాఖ వివిధ ఏజెన్సీలతో, వివిధ సంస్థలతో డిస్కషన్స్ చేస్తుంది, చర్చలు పెడుతుంది. అంటే ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంటు, సర్వే ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మంత్రిత్వ శాఖ, ఇటువంటి ఏజెన్సీస్తో చర్చలు జరిపిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్ నేమ్ చేంజ్ చేయాలి అంటే, సిటీలు నేమ్ చేంజ్ చేయాలి, రైల్వే స్టేషన్స్ నేమ్ చేంజ్ చేయాలన్నా
తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అప్రూవల్ తప్పనిసరి, మ్యాండేటరీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పాలిటీలో రేపు పొద్దున్న అడుగుతాడు. ఈసారి ఏదైనా యూపీఎస్సీ ఉంది కదా, యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్ ఉంది కదా, చెప్పలేమండి, అడగొచ్చు ఇట్లాంటివి. ప్రొసీజర్ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఇక మీకోసము ఒక స్క్రీన్ షాట్ కూడా అండి, అంటే గతంలో ఓల్డ్ నేమ్స్ ఉన్న సిటీలు ఏవి, న్యూ నేమ్స్ ఏవి అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి సోర్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్గా మార్చారు. ఫైజాబాద్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్ని అయోధ్యగా మార్చారు. ఉస్మానాబాద్ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ని దారషివ్గా పేరు మార్చారు. ఉత్తరప్రదేశ్లోని ముఘల్ సరాయ్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా మార్చారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చారు. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ని నర్మదాపురంగా మార్చారు. మధ్యప్రదేశ్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని రాణి కమలపాటి రైల్వే స్టేషన్గా మార్చారు. హర్యానాలోని కిజ్రాబాద్ని ప్రతాప్ నగర్గా మార్చారు. రాజస్థాన్లోని మియాన్కా బదాని మహేష్ నగర్ హాల్ట్గా మార్చారు. వీలైతే కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నాచుదా ఫాలోయింగ్లో అడగడానికి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ లఖపతి బిటియా యోజనను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఢిల్లీ లఖపతి బిటియా యోజనను టుడే లాంచ్ చేశారు, ఇవాళ లాంచ్ చేశారు, March 2న. అయితే ఇది లాస్ట్ టైం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి ఫ్యూ డేస్ బ్యాక్. బట్ ఇంకొకసారి తెలుసుకుందాం, ఎందుకంటే అధికారికంగా ఇవాళ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేశారు కాబట్టి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో మరి ఏంటి అసలు ఢిల్లీ లఖపతి బిటియా యోజన? ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఢిల్లీ లఖపతి డాటర్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఢిల్లీ లఖపతి డాటర్ స్కీమ్ ముఖ్యంగా ఢిల్లీలోని యంగ్ గర్ల్స్, బాలికల యొక్క జీవితాలు బాగుండాలి, వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళకుండా మానేస్తూ ఉన్నారు, స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి వాళ్లకు ఆర్థిక సహాయం అందించే ఒక పథకం. ఇట్ ఈస్ ఏ ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ టు ద గర్ల్స్ ఆఫ్ ఢిల్లీ. మరి ఇందులో భాగంగా ఢిల్లీ గవర్నమెంటు ఈరోజు 40,642 గర్ల్స్ అకౌంట్స్లోకి 40,642 గర్ల్స్ అకౌంట్స్లోకి సుమారుగా 100 crore 100 కోట్లు డైరెక్ట్గా వేయడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వము. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎంత వేస్తారు అంటే 56,000 రూపీస్, ఒక్కొక్కరి అకౌంట్లోకి 56,000 రూపీస్ స్టేజెస్ వివిధ దశల్లో వేస్తారు. మొత్తం ఇంట్రెస్ట్తో కలుపుకుంటే, వడ్డీతో కలుపుకుంటే ఒక్కొక్కరి అకౌంట్లో 1 lakh రూపీస్ వరకు కూడా పడుతుంది. మరి వాళ్ళకి ఆ డబ్బును వచ్చేసి వాళ్ళకి 21 years వచ్చిన తర్వాత, వాళ్ళకి 21 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మనీని వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్ళు డ్రా చేసుకోలేరు, 21 years వచ్చిన తర్వాతనే ఆ మనీని వాళ్ళకి అందిస్తారు. అంటే వాళ్ళు కంపల్సరీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, ఎలిజిబిలిటీ అర్హత వచ్చేసి కంపల్సరీ ఒక డిగ్రీ ఉండాలి. ఇది యాక్చువల్లీ ఢిల్లీ గవర్నమెంట్ 2008లో లడ్లీ యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది గర్ల్స్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసము. అప్పుడు ఆ లడ్లీ యోజన కింద 18 ఏళ్లకే డ్రా చేసుకునే వాళ్ళు డబ్బుని. ఇప్పుడు ఈ పథకాన్ని ఢిల్లీ లఖపతి బిటియా యోజనగా ఎక్స్పాండ్ చేశారు, విస్తరించారు. సో ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి, ఢిల్లీ లఖపతి బిటియా యోజన. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్. 99 డే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. తెలంగాణ గవర్నమెంటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతా ఉంది March 6th నుంచి June 12th వరకు. ఇది 99 days పాటు కొనసాగబోతా ఉంది, 99 రోజుల పాటు. సో మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది, పాలనను ప్రజలకు సులభంగా అందించాలి, ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్ని ప్రజలకు సులభతరంగా అందించేందుకు ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇస్ టు improve the governance for the people and also to bring the awareness, to bring the necessary reforms to make available the schemes like welfare schemes and developmental projects to the people of Telangana. మరి ఇందులో భాగంగా టెక్నాలజికల్ రీఫార్మ్స్, ఈ యొక్క టెక్నాలజీని ఏ విధంగా వినియోగించి ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించాలని చెప్పేసి అధికారులందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. సో అలానే తెలంగాణ గవర్నమెంటు పౌర సేవలను సులభతరం చేయడం కోసం జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఒక ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో పీపుల్కి అవసరమైన సర్వీసెస్ని సులభతరంగా, ఈజీగా, ఎఫిషియెంట్గా, ట్రాన్స్పరెంట్గా అందించడం కోసం
ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ గారి ఆధ్వర్యంలో ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సింగిల్ మ్యాన్ కమిటీ. సో ఇది అండి మనకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఎన్ని రోజుల పాటు? 99 రోజుల పాటు కొనసాగుతుంది. నెక్స్ట్ వన్, ఏఐ కేటగిరీలో టీ ఫైబర్కు టెక్నాలజీ సభ పురస్కారం. ఏఐ కేటగిరీలో టీ ఫైబర్కు టెక్నాలజీ సభ పురస్కారం. ఇక్కడ టీ ఫైబర్ ఇటీవల కూడా మనం తెలుసుకున్నాం కదండి. టీ ఫైబర్ అనేది ఏంది? తెలంగాణలో రూరల్ హౌస్ హోల్డ్స్కి, గ్రామీణ ఇండ్లకు, మొత్తం తెలంగాణలో హౌస్ హోల్డ్స్కి, ఇండ్లకు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ సంస్థలకి, ఎంటర్ప్రైజెస్ అంటే కార్పొరేట్ సంస్థలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించడం కోసం టీ ఫైబర్ వర్క్ చేస్తూ ఉంది. మరి టీ ఫైబర్ అంటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్. మరి ఇప్పుడు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు టెక్నాలజీ సభ అనే ఒక ఆర్గనైజేషన్ ఏఐ కేటగిరీలో ఒక అవార్డుని ప్రకటించింది. హైదరాబాద్లో ఈ అవార్డుని ప్రకటించింది. మరి అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, తెలంగాణలో ఎందుకు ఈ అవార్డు వచ్చింది? తెలంగాణలో తొలి గ్రామీణ ఏఐ ల్యాబ్ను స్థాపించి వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినందుకు కానీ అవార్డు లభించింది. తెలంగాణలో ఫస్ట్ రూరల్ ఏఐ ల్యాబ్ను ఈ టీ ఫైబర్ సంస్థ ఏర్పాటు చేసింది, సెటప్ చేసింది. అందుకు గాను ఈ అవార్డు లభించింది. సో ఇక్కడ మరి ఈ అవార్డుని ఎవరు తీసుకున్నారంటే టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ గారు. అయితే ఇక్కడ మీకు ఆస్పిరెంట్స్కి ఒక చిన్న లైక్ దాన్ని ఏమంటారు, ఒక ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక అడ్వైజ్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఈ టెక్నాలజీ సభ సంస్థ అనేది ఇది నార్మల్ సంస్థ, ఇదేమో ఒక అంతర్జాతీయ సంస్థనో లేకపోతే ఒక నేషనల్ ఆర్గనైజేషనో కాదు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేం, అడిగితే అడగవచ్చు. కానీ దీనికంటే ముఖ్యమైనది ఏంటి అసలు మనకి? ఇక్కడ ఏమన్నాడు, కీవర్డ్ తీసుకోండి. తెలంగాణలో తొలి గ్రామీణ ఏఐ ల్యాబ్ని ఏర్పాటు చేసింది ఎవరు? టీ ఫైబర్. సో నువ్వు ఇమ్మీడియట్గా నువ్వేం ఆలోచించాలా, మరి తెలంగాణలో ఫస్ట్ రూరల్ ఏఐ ల్యాబ్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అట్లా నువ్వు ఐడియా రావాలా నీకు. మరి మీరు చూస్తే సెప్టెంబర్ 11, 2025 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 11, 2025లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణ యొక్క మొట్టమొదటి గ్రామీణ ఏఐ ల్యాబ్, తెలంగాణ ఫస్ట్ రూరల్ ఏఐ ల్యాబ్ని పెద్దపల్లి డిస్టిక్లోని అడవి శ్రీరాంపూర్ విలేజ్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేశారు, జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టూడెంట్స్కి అవసరమైన ఏఐ టూల్స్, అవసరమైన కృత్రిమ మేధస్ టూల్స్ని అందించాలి. సో అది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రూరల్ ఏఐ ల్యాబ్. అట్లా ఇది కంపల్సరీ అండి, ఇది కంపల్సరీ బిట్టే. ఇక ఏఐ గురించి నిన్నే తెలుసుకున్నాం కదండి. ఏఐ అనే పదాన్ని జాన్ మెకార్థీ అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ సైంటిస్ట్ 1956లో దీన్ని పాపులర్ చేశారు. ఇక గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అంటే జెఫ్రీ హింటన్ గారిని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలుస్తారు. ఇక గాడ్ మదర్ ఆఫ్ ఏఐ అంటే చైనాకు చెందిన ఫీ లీ అనే ఒక మహిళ. అట్లా నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఈరోజు ఆస్పిరెంట్స్కి తెలంగాణ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నాయి. నిన్న మనం ఆంధ్రప్రదేశ్ 3 డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక గమనిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అయినా తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయినా ఒక్కో రోజు చాలా ఉంటాయి. ఒకరోజు ఒక స్టేట్వి ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు ఇంకొక స్టేట్వి ఎక్కువగా ఉంటాయి. సో అభ్యర్థులు ఇది గమనించగలరు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు సార్ అని చెప్తే అనుకుంటుంటారు, అట్లా ఏం లేదండి. నెక్స్ట్ వన్, దేవుడి మాన్యాలకు డిజిటల్ కంచె. తెలంగాణ గవర్నమెంట్ టెంపుల్స్కి జియో ట్యాగింగ్ చేయబోతా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు సేఫ్ గార్డ్ టెంపుల్ ల్యాండ్స్ అండ్ టెంపుల్స్ విత్ జియో ట్యాగింగ్. తెలంగాణ గవర్నమెంట్ దేవుడి భూములకి, దేవాలయాలకు డిజిటల్ కంచె అంటే జియో ట్యాగింగ్ చేయబోతా ఉంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు జియో ట్యాగింగ్ అంటే ఏంటి? జియో ట్యాగింగ్ అంటే జిఐఎస్ సిస్టమ్ను ఉపయోగించి, ఒక శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించి, జిఐఎస్ అంటే ఒక శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించి మొత్తం లైక్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాపర్టీస్, ఆస్తులు, ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, హౌసెస్ అయినా, వీటన్నిటినీ కూడా జియో ట్యాగింగ్ చేస్తారు. ఈ జియో ట్యాగింగ్ అంటే ఏంటంటే ఆ యొక్క ల్యాండ్కైనా, ఆ యొక్క భూమికైనా, ఆ యొక్క ఇంటికైనా అక్షాంశాలు, రేఖాంశాలని ఉంటాయి కదా, ప్రతిదానికి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉంటుంది. క్లియర్గా నిర్దేశిస్తారు, క్లియర్గా డెమార్కేట్ చేస్తారనమాట. సో మరి దీనివల్ల ఏం లాభం అంటే జియో ట్యాగింగ్ చేయడం వల్ల
ఎవరి భూములు ఎవరివి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎటువంటి భూముల వివాదం ఉండదన్నమాట. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండకుండా చెయ్యాలి అంటే ఇటువంటి జియో ట్యాగింగ్ అవసరము. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయబోతా ఉందంటే దేవాదాయ భూముల్లో సమగ్ర సర్వే చేపట్టబోతా ఉంది. టెంపుల్ ల్యాండ్స్లో ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేయబోతా ఉంది. దీనికి సంబంధించి అనంత టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకునింది. ఇది ఇంపార్టెంట్, మనకి కీలకమైన పాయింట్. ఒక పేపర్ చదివేటప్పుడు కీవర్డ్స్ పట్టుకోవాలా. అనంత టెక్నాలజీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి అనంత టెక్నాలజీస్ ఎక్కడ? ఇది హైదరాబాద్కి సంబంధించిన ఒక ఏరోస్పేస్ కంపెనీ, ఒక ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ. మనకి ఏ విధంగా అయితే ధృవ ఏరోస్పేస్ హైదరాబాద్ ఉందో అనంత టెక్నాలజీస్ హైదరాబాద్. మరి ఫస్ట్ ఫేజ్లో తొలి విడతలో 40,000 ఎకర్స్లో సర్వే చేయబోతా ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖకు 87,000 ఎకర్స్ ఉన్నాయి. ఇతర స్టేట్లలో కూడా, అదర్ స్టేట్స్లో కూడా 6,000 ఎకర్స్ ఉన్నాయి. ఇందులో 20,124 ఎకరాలు కబ్జాకు గురైనాయి. ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అంటారు. కబ్జా అంటే ఎన్క్రోచ్మెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జియో ట్యాగింగ్ ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఎవరైనా చిక్కుకుపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని సేఫ్గా రక్షించడానికి కూడా జియో ట్యాగింగ్ హెల్ప్ అవుతుంది. అంతెందుకు, ఇప్పుడు 2027 సెన్సస్ ఉంది కదా, 2027 సెన్సస్లో భాగంగా తొలుత ఫస్ట్ హౌస్ హోల్డ్ లిస్టింగ్ ఆపరేషన్స్ చేపట్టబోతా ఉన్నారు. ఫస్ట్ ఇండ్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి లెక్కించబోతా ఉన్నారు. తర్వాత జనాభా గణన, పాపులేషన్ సెన్సస్ ఉంటుంది. మరి హౌస్ హోల్డ్ లిస్టింగ్ ఆపరేషన్స్లలో ఫస్ట్ టైం జియో ట్యాగింగ్ చేపట్టబోతా ఉన్నారు ఈసారి. ఫర్ ద ఫస్ట్ టైం జియో ట్యాగింగ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఫర్ హౌస్ హోల్డ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ 2027 సెన్సస్. అట్లా నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ 1.83 lakh crore పైగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు. ఎకానమీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫిబ్రవరి 2026లో 1.83 లక్షల కోట్లకు పైగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు. జిఎస్టీ కలెక్షన్స్ ఫిబ్రవరి 2026లో 1.83 lakh crore పైగా పెరిగాయి. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 8.1% ఎక్కువ. లాస్ట్ ఇయర్ అంటే ఫిబ్రవరి 2025తో పోల్చుకుంటే 8.1% ఎక్కువ. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఫస్ట్ మనము ఫిబ్రవరి 2025లో అప్రాక్సిమేట్లీ 1.69 lakh crore జిఎస్టీ కలెక్షన్స్ వస్తే ఫిబ్రవరి 2026లో 1.83 lakh crore దాటాయి. ఇక్కడ మరి ఫోకస్ చేయాల్సింది కొద్దిగా జిఎస్టీ గురించి తెలుసుకోవాలండి తప్పకుండా. తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని గురించి తెలుసుకుందాం. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఏంటి? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏంటి? ఏదైనా స్టేట్లోంచి గూడ్స్ సర్వీసెస్ ఇంకో స్టేట్లోకి వెళ్తూ ఉంటాయి కదా, ఎక్కడ వీటిని వినియోగిస్తారో, ఎక్కడ గూడ్స్ని సర్వీసెస్ని ఎక్కడ కన్జ్యూమ్ చేస్తారో ఆ కన్జ్యూమ్ చేసే ఏరియాలో వేసే ట్యాక్సే జిఎస్టీ, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే తమిళనాడు నుంచి వస్తువులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయనుకుందాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఈ వస్తువుల్ని వాడుతూ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ వేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయము, తమిళనాడుకి ఏం లాభం లేదు. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. మరి జిఎస్టీ దీన్ని వన్ నేషన్ వన్ ట్యాక్స్లో భాగంగా తీసుకొని వచ్చారు. ఒకే దేశం ఒకే పన్ను. దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా దీన్ని తీసుకొని వచ్చారు. ఇది జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1, 2017 నుంచి ఇంప్లిమెంట్లోకి వచ్చింది. మరి జూలై 1 అంటే జిఎస్టీ దినోత్సవం, జిఎస్టీ డే. మరి ఇంతకుముందు జిఎస్టీ రేట్స్ ఎలా ఉండేవి? 5%, 12%, 18%, 28% ఉండేవి. ఇటీవల తెలుసుకున్నాం లాస్ట్ ఇయర్ జిఎస్టీ రీఫార్మ్స్లో భాగంగా ఈ యొక్క 12%ని 28%ని తీసేశారు. ఇప్పుడు జిఎస్టీ ప్రధానంగా 2 స్లాబ్ రేట్. జిఎస్టీ ఇప్పుడు మెయిన్లీ 2 స్లాబ్ రేట్ స్ట్రక్చర్, 5%, 18%. మరి 28%, 12%ని తీసేసి 40% ట్యాక్స్, ఒక ప్రత్యేక స్లాబ్ని తీసుకొని వచ్చారు. 40% ట్యాక్స్ స్లాబ్. దీన్ని సిన్ గూడ్స్ పైన వేస్తారు. అంటే హాని కలిగించే వస్తువులు, ఉదాహరణకు గ్యాంబ్లింగు, పొగాకు, అటువంటి వాటిపైన 0% కూడా ఉంటుందండి. బట్ 0% అనేది అది జిఎస్టీకి లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అని చెప్పవచ్చు. మెయిన్గా అయితే 5, 12, 18, 28 ఉండే. 12 లేదు, 28 లేదు. ఇప్పుడు 5, 18 ఉంది. ప్రత్యేక ట్యాక్స్ ఇది, ప్రత్యేక స్లాబ్ ఇది. వాడు స్టేట్మెంట్లలో అడిగితే 2 స్లాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది 40% స్లాబ్ అనేది స్పెషల్ స్లాబ్. కన్ఫ్యూజ్ అవద్దండి, చాలాసార్లు చెప్పినాం మనం ఇది అప్పుడే. రైట్. సో మరి జిఎస్టీలో ఎలా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే ఈ 1.83
ఇక్కడ ఈ 1.83 lakh crore గ్రాస్ జిఎస్టీ కలెక్షన్లలో స్టేట్ జిఎస్టీ ఎంత ఉంది, సెంట్రల్ జిఎస్టీ ఎంత ఉంది తెలుసుకుందామండి. ఇందులో సెంట్రల్ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి 37,473 crore అండి ఫిబ్రవరి 2026లో. ఇక స్టేట్ జిఎస్టీ వచ్చేసి 45,900 crore రూపీస్. ఇక ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వచ్చేసి 1 lakh crore పైగా కలెక్ట్ అయింది, 1 lakh crore పైగా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎక్కువ ఉంది, సెకండ్ ప్లేస్లో స్టేట్ జిఎస్టీ ఎక్కువ ఉంది, థర్డ్ ప్లేస్లో సెంట్రల్ జిఎస్టీ ఉంది. మరి ఇది ఒక్కసారి మనం తెలుసుకోవాలి కదా, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వేటిపైన విధిస్తారని. ఒక్క 2 పాయింట్లు. జిఎస్టీ అనేది జనరల్గా 3 టైప్స్ ఉంటుంది. సెంట్రల్ జిఎస్టీ అంటే కేంద్ర జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఈవెన్ యూటీ జిఎస్టీ కూడా ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ కూడా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. మరి ఇక్కడ సెంట్రల్ జిఎస్టీని ఎవరు విధిస్తారు, ఎవరు సేకరిస్తారు? దీన్ని లెవీ చేసేది, కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. లెవీ అంటే విధించేది, కలెక్ట్ అంటే సేకరించేది, వసూలు చేసేది. ఇట్ ఈస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మరి వేటిపైన వేస్తారు? ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంట్రాస్టేట్ అంటే ఇప్పుడు ఒకే రాష్ట్రంలో తెలంగాణలోనే వస్తువుల్ని, సేవల్ని వినియోగిస్తూ ఉన్నామనుకోండి. మనము ఈ ఆంధ్ర, తెలంగాణ ఒకే రాష్ట్రంలో వాటిని వినియోగిస్తూ ఉంటే, ఇక్కడే ఉత్పత్తి అయ్యి ఇక్కడే వినియోగిస్తూ ఉంటే, అంటే ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ అంటే విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఒకే రాష్ట్రంలో జరిగే ట్రాన్సాక్షన్స్ పైన విధించే జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ దీన్ని విధించేది, దీన్ని కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఇది కూడా ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ పైనే విధిస్తారు. ఇంట్రాస్టేట్ అంటే అగైన్ సేమ్ రాష్ట్రంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలపైన విధిస్తారు. ఇక ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ దీన్ని లెవీ చేసేది, కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని విధించేది, వసూలు చేసేది సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ పైన విధిస్తారు. ఇంటర్ స్టేట్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి వస్తువులు మరియు సేవలు వస్తాయి కదా, ఈ 2 రాష్ట్రాల మధ్య ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంది, దానిపైన ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ పైన విధించేది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. మనం చాలాసార్లు చెప్పినామండి ఈ పాయింట్లన్నీ, బట్ కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, మళ్ళీ పాతోళ్ళకి కూడా అర్థమవుతుందని ఇంకోసారి చెప్పుకోవాలా. సో ఇది క్లియర్ కదండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగూ మళ్ళీ మార్చి వచ్చినప్పుడు మళ్ళీ మార్చి కూడా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వన్, ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రెజా అరాఫీ. నిన్ననే తెలుసుకున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనేయి, ఆయనని యుఎస్, ఇజ్రాయెల్ లాంచ్ చేసిన జాయింట్ ఆపరేషన్లో కిల్ చేయడం జరిగింది, ఆయన్ని చంపడం జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రెజా అరాఫీ అనే పర్సన్ని నియమించడం జరిగింది. ఈయన మత పెద్ద, రిలీజియస్ క్లర్క్ అంటే మత పెద్ద అని చెప్పవచ్చు. మరి ఇక్కడ అమెరికా ఇరాన్ పైన అగెనెస్ట్గా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని లాంచ్ చేసింది. ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ని లాంచ్ చేసింది, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్. ఇక ఇరాన్ కూడా ప్రతిస్పందనగా, ఇరాన్ కూడా రెస్పాండ్గా వివిధ గల్ఫ్ ప్రాంతాల్లోని కువైట్, బహ్రెయిన్, ఖతారు ఇటువంటి కంట్రీల్లోని అమెరికా ఎయిర్ బేసెస్, అమెరికా స్థావరాలపైన ఆపరేషన్ని లాంచ్ చేసింది. దాని పేరే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇరాన్ లాంచ్ చేసింది. అమెరికాకు సంబంధించిన స్థావరాలపైన అటాక్, అది గుర్తుపెట్టుకోండి, ఇరాన్. మరి ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇరాన్ కరెన్సీ రియాల్ చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్కి తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రెజా అరాఫీ గారిని నియమించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇరాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎవరు చూసుకోబోతా ఉన్నారంటే గార్డియన్ కౌన్సిల్ అనేది 3 మెంబర్ కౌన్సిల్. ఇందులో 3 సభ్యులు ఉంటారు. ప్రస్తుతానికైతే ఇరాన్లో పరిపాలనా బాధ్యతలు, ఆ గవర్నెన్స్ని అంతా చూసుకునేది గార్డియన్ కౌన్సిల్. ఆ 3 మెంబర్స్ ఉంటారు. అందులో ఈయన ఒకరు, అలీ రెజా అరాఫీ గారు ఒకరు. మరి నెక్స్ట్ ఇక పర్మనెంట్ సుప్రీం లీడర్ని ఇరాన్లోని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎన్నిక చేయబోతుంది
ఫ్యూచర్లో. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేది ఇరాన్లో ఉండే ఒక ఆర్గనైజేషన్. ఇందులో 88 మంది 88 మెంబర్స్, 88 మంది మత పెద్దలు ఉంటారు, 88 రిలీజియస్ క్లర్క్స్. వాళ్ళు తదుపరి శాశ్వత సుప్రీం లీడర్ని ఎన్నిక చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, సుప్రీం లీడర్ అంటే ఇక ఆయన అన్ని పవర్స్ ఆయన చేతిలో ఉంటాయి. యాక్చువల్లీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది ఇరాన్లో. ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత 1989 వరకు వేరే అతను సుప్రీం లీడర్గా ఉన్నాడు. 1989 నుంచి 2026 వరకు సుమారుగా 40 ఏళ్ల పాటు అయతొల్లా అలీ ఖమెనీ గారు ఉన్నారు. సో ఇది సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి సావరిన్ ఫైనాన్షియల్ క్లౌడ్ను ప్రారంభించిన యుఏఈ. వరల్డ్లో ఫస్ట్ టైం వరల్డ్స్ ఫస్ట్ సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ని లాంచ్ చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ లాంచ్ చేసింది. మరి ఏంటిది ఇది? ఇది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేసుకునే ఒక కంప్యూటర్ మౌలిక వసతి. మరి క్లౌడ్ అంటే ఇక మొత్తం ఈ డేటాని, లార్జ్ డేటాని స్టోర్ చేసుకునేందుకు ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచంలో మొట్టమొదటి సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేసింది. సావరిన్ అంటే ఏం లేదు, ఇక ఆ దేశానికి సంబంధించినది అని. మరి దీన్ని కోర్ 42 అనే కంపెనీ సహకారంతో డెవలప్ చేసింది. మరి ఇక్కడ మీరు చూస్తే అసలు ఏంటి సావరిన్ క్లౌడ్ సిస్టమ్? జనరల్గా ట్రెడిషనల్ క్లౌడ్ సిస్టమ్స్ ఉంటాయి, సాంప్రదాయబద్ధమైన క్లౌడ్ సిస్టమ్స్ని ఆపరేట్ చేసేది గ్లోబల్ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు. కానీ ఇప్పుడు యుఏఈ లాంచ్ చేసిన సావరిన్ ఫైనాన్షియల్ క్లౌడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా యుఏఈ కంట్రీలోనే ఉంటుంది. మొత్తం ఆ క్రిటికల్ ఫినాన్షియల్ డేటా, చాలా కీలకమైన ఆర్థిక డేటా అంతా కూడా ఈ యుఏఈ కంట్రీ ఆధ్వర్యంలోని, యుఏఈ కంట్రీ పరిధిలోనే ఉంటుంది, యుఏఈ జ్యూరిస్డిక్షన్లోనే ఉంటుంది ఆ క్రిటికల్ ఫినాన్షియల్ డేటా. సో ఇక లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదండి, 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్, 6వ గ్లోబల్ ఫిన్టెక్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ముంబై, మహారాష్ట్ర. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026 ఇది ఏ ఏ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజు, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజు ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఎల్సిహెచ్ ప్రచండ్ ఇది తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ఎల్సిహెచ్ ప్రచండ్. దీన్ని అభివృద్ధి చేసినది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ, బెంగళూరు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఇండియా జర్మనీ కొత్త ఆర్థిక చొరవ. ఇండియా EU MFN హోదా. అప్గ్రేడెడ్ రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్. తమిళనాడులో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ కుల్లి హిల్స్. టీ నెస్ట్ ఇన్నోవేషన్ హబ్ త్రిపుర. మిషన్ వసుంధర 3.0 అస్సాం. రాజస్థాన్లో 3 నగరాల పేర్లు మార్పు. ఢిల్లీ లఖపతి బిటియా యోజన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ. ఏ కేటగిరీలో టీ ఫైబర్కు టెక్నాలజీ సభ పురస్కారం. దేవుడి మాన్యాలకు డిజిటల్ కంచె తెలంగాణ గవర్నమెంట్ అనంత టెక్నాలజీస్తో ఒప్పందం. పెరిగిన GST వసూళ్లు. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రజా అరాఫీ. ప్రపంచంలోనే మొట్టమొదటి సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ను ప్రారంభించిన UAE. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.